నిజాయితీ కలిగిన శ్రీను. సువర్ణపురం అనే గ్రామంలో భూపతి అనే జమీందారుండేవాడు. అతను ఒకరోజు డబ్బు మరియు నగలు తీసుకుని వస్తున్నాడు. ఆ దారిలో దొంగల భయం ఎక్కువ. ఈ దారిలో దొంగలు ఎక్కువ. నన్ను కానీ చూశారంటే ఖచ్చితంగా నన్ను కొట్టి నా దగ్గర డబ్బులు తీసుకెళ్లిపోతారు. కాబట్టి త్వరగా వెళ్ళాలి అంటూ తన నడకను వేగం చేశాడు. అలా భయపడుతూ నడుస్తూ ఉండగా భూపతి అనుకున్నట్లుగానే ఒక దొంగల ముఠ అతన్ని అడ్డగించారు. రేయ్, మర్యాదగా నీ దగ్గర డబ్బులిచ్చి బయలుదేరు. దొంగ దొంగ నన్ను రక్షించండి అంటూ కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఆ కేకలు విన్నా అటుగా వెళుతున్న శ్రీను ఆ కేకలను విని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. శ్రీనుని చూసిన దొంగలు శ్రీనుని బెదిరించారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అతనితో పాటు నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఆపదలో ఉన్న వ్యక్తిని వదిలేయటం కరెక్ట్ కాదు అంటూ శ్రీను వాళ్లతో తలపడ్డాడు. శ్రీను బలవంతుడు కావటంతో దొంగలు తట్టుకోలేక అక్కడ్నుంచి పారిపోయారు. భూపతి ఎంతో సంతోషించాడు. నాయనా, నువ్వెవరివో నాకు తెలీదు, కానీ నాకు చాలా పెద్ద సాయం చేసావు. నీకేం కావాలో అడుగు. అయ్యా, నాకేమొద్దు. మీ దగ్గర ఏదైనా పనుంటే ఇప్పించండి. అలాగే, నాతో రా అని శ్రీనుని తనతో పాటు తీసుకువెళ్లి పనిప్పిస్తాడు. దాంతో శ్రీను ఎంతో సంతోషిస్తాడు. నువ్వు పగలంతా పనిచేసుకుని ఇక్కడే ఉండు. అయ్యా, మీరు చెప్పినట్టే నేను పనిచేస్తాను, కానీ నేనిక్కడ ఉండలేను. నాకొక గుడిసి ఇప్పించరా అని అడగటంతో భూపతి ఒప్పుకున్నాడు. శ్రీను భూపతి దగ్గర కష్టపడుతూ నమ్మకంగా పనిచేశాడు. శ్రీను మీద ఎంతో నమ్మకం ఏర్పడింది. అది ఇతర పనివాళ్లకు నచ్చలేదు. ఒకరోజు భూపతి గారింట్లో ఒక నగ పోయింది. దాంతో అందరూ దాని గురించి వెతకసాగారు. కాని ఎక్కడా దొరకలేదు. పనివాళ్లు భూపతి దగ్గరకు వెళ్లారు. అయ్యా, ఆ నగ ఎక్కడా దొరకట్లేదు. మాకెందుకో సీను మీద అనుమానంగా ఉంది. ఎందుకంటే అతను ఇక్కడ ఉండట్లేదు కదా అని చెప్పటంతో సీను మీద ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ వీళ్ల బలవంతం మీద భూపతి సీను గుడిసె వద్దకు వెళ్లాడు. అక్కడ పనివాళ్లందరూ గుడిసె మొత్తం వెతికారు. కాని ఎక్కడా ఆ నగ కనిపించలేదు. దాంతో భూపతికి సీను మీద ఇంకా నమ్మకం పెరిగింది. కాని మిగతా పనివాళ్లకి తన నిజాయితీ చూపించాలని శ్రీనుని ఈ విధంగా అడిగాడు. సీను, ఎందుకు నువ్వు మా ఇంట్లో ఉండకుండా ఈ గుడిసెలో ఉంటున్నావు? అయ్యా, నేను మీ ఇంట్లో ఉంటే ఆ సౌకర్యాలు అలవాటైపోతాయి. అందుకే నేనిక్కడున్నాను. అంతే తప్ప నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు అని చెప్పటంతో మిగతా పనివాళ్లు చేసిన తప్పుకి తలదించుకున్నారు. ఈ కథలోని నీతి: నిజాయితీకి ఎప్పుడైనా తగిన బహుమానం లభిస్తుంది.